నమస్కారం. నిన్న బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ పర్యటనకు పోయింది. పోయినోళ్ళు పోయి చేసిన తప్పు ఒప్పుకొని మేడిగడ్డ మీద ముక్కునాలకు రాసి రాక హరీష్ రావు గారు, మరి హరీష్ రావు అంటేనే అబద్ధాలు, అబద్ధాలు అంటేనే హరీష్ రావు. అందుకే కేటీఆర్ గారికి కూడా డ్రామారావు అనే పేరు వచ్చింది. మీ డ్రామాలకు ఉత్తగానే రాలే ఆ పేరు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఏదో బాంబులని ఈ రెచ్చగొట్టే బుద్ధులు పోవా హరీష్ రావు గారు? మీకు ఇక ఆల్రెడీ 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు. మీ పార్టీ ఆల్రెడీ పొట్టన పెట్టుకున్నది. ఇరిగేషన్ విషయంలో మీకు భయపడి మేము ప్రెస్ మీట్ పెట్టి రిపేర్ చేపిస్తామని చెప్పినామా? మీకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? మీరు భయపడండి. మీరు కదా అవినీతి చేసింది, మీరు భయపడాలి. మాకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిర్రు. ఆ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ఏదున్నా ప్రజల సంపద, అది ప్రజల సంపదను దుర్వినియోగం చేసిర్రు. దాన్ని మంచి చేయించే బాధ్యత మాకుంది, మా ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది, మొత్తం ప్రభుత్వానికి ఉంది. మీకేమవుతుంది? మీరెందుకు రెచ్చగొట్ట వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు? మళ్ళా బాంబులని, ఏదో తెలంగాణ మొత్తం అదైపోయింది ప్రభుత్వం మారంగానే అని. ఎందుకు మీ దొంగతనము బయటపడుతుందనా? కాళేశ్వరం మీద మొదటి ముద్ద ఎవరు అంటే హరీష్ రావు. ఇరిగేషన్ మినిస్టర్గా ఒరగబెట్టింది మీరే కదా మొదటగా. ఎందుకు 2018లో మీ మామనికి ఎందుకు ఇయ్యలే మంత్రి పదవి? నీ దోపిడి చూసి నీకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు. ఇరిగేషన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిండు, అది కూడా కొద్ది రోజులు ఆపి. గుర్తు తెచ్చుకో. మీకేదో భయపడి మేము ప్రెస్ మీట్ పెట్టి రిపేర్ చేపిస్తాం. మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా కృష్ణా రివర్ బోర్డుకు మేమేదో మీరు చేయబట్టికే అప్పచెప్పలేదు. ఆల్రెడీ క్లారిటీగా చెప్పిర్రు. ఏ దొంగలు రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని నీళ్ళను, తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తాకట్టు పెట్టింది ఎవరు? ఏ పనికి మాలిన ముఖ్యమంత్రి? అప్పటి ముఖ్యమంత్రి మీరు కదా. రాయలసీమను రతనాల సీమ చేస్తా అని మాట ఆంధ్ర వాళ్ళకి ఇచ్చింది. తెలంగాణ గురించి, తెలంగాణనంట 100 ఏండ్ల ముందు చూపు చూసినట కేసీఆర్ గారు. 100 ఏండ్లు మీ సంపద దోచుకొని మీ జేబులు నింపుకోవడానికి కాళేశ్వరం అనేది తీసుకొచ్చి అవినీతి ప్రాజెక్టుగా మీకే అది శనేశ్వరం అయింది కదా. మీకు అది శనేశ్వరం అయ్యే మీరు ఇలా ఇంట్లో పండుకున్నారు, ఫామ్ హౌస్లలో పండుకుంటారు. రాత్రులు నిద్ర పడతలేవట కదా మీకు. దీని మీద దోసుకున్న ఆస్తి ఏడ దాచి పెట్టుకోవాలని నిద్రనే పడతలేదంట. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలా? నేను ఒక బాధ్యత గల మంత్రిని, ఎమ్మెల్యేను, మాజీ మంత్రివి. ఒక ఎమ్మెల్యేనన్నా హోదాను మర్చిపోయి పిచ్చి మాటలు దేనికి? రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసు. ఇప్పుడు ఒక్కసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు. మీరు ఇంకెంత ఉసిగొల్పినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజానికం. ఎన్నికలు వచ్చినాయి కదా, మేము డ్రామాలు చేయాలనే ఏదో అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎంపీ ఎలక్షన్లైనా ఏ ఎలక్షన్లైనా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజల కోసం ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ హోదాను మర్చిపోకుండా విఘ్నతతోటి, వినయంతో మాట్లాడడం నేర్చుకోవాలా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. రేవంత్ రెడ్డి గారి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ విష ప్రచారం చేస్తే ప్రజలే తిప్పికొడతారని గుర్తుపెట్టుకోండి.